ముందుగా ఒక బౌల్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి 2-3 చెంచాలు. నూనె వేడయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఒక 2 కట్ చేసుకొని ఆనియన్స్ వేగాలి, పచ్చివాసన పోవాలి. అలానే పసుపు వేసుకోండి. అలాగే అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలండి. చూడండి, ఆ స్మెల్ వస్తే అస్సలు టేస్ట్ బాగుండదు, అస్సలు తినాలనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్రీ టేస్టే మారిపోతుంది. చూస్తున్నారు కదా, 1 నిమిషం పాటు ఇలానే ఉడికించుకోండి ఆయిల్లో, పచ్చివాసన పోయేదాకా. ఇక్కడ చూపించే విధంగా. కర్రీస్ రాని వాళ్ళు అయితే ఇలా చేయండి, చాలా బాగా అవుతుందండి. చూడండి ఇంత మంచిగా వేగిపోయింది. ఆనియన్ కూడా అలానే అల్లం పేస్టు ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా కడుక్కొని మటన్ వేసుకోవాలండి. చూడండి, ఇలా మటన్ వేసుకోండి. మొత్తం ఇప్పుడు కలిపేసుకోండి. ఇప్పుడు కారం వేసుకొని తగినంత చిల్లీ పౌడర్, ఎక్కువ తక్కువ వేసుకోకండి. 1 స్పూను 2 స్పూన్లు వేసుకోండి కర్రీకి తగ్గట్టు. అలాగే సాల్ట్ వేసుకోండి, కర్రీ మంచిగా ఉడికిపోతుంది. రుచికి తగ్గట్టు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, అస్సలు తినలేరు ఎక్కువ సాల్ట్ వేసుకుంటే. ఇప్పుడు మొత్తం కలిపేసుకోండి. చేతిలో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి కలపడానికి కొంచెం ఇబ్బంది, ఏమనుకోకండి, అడ్జస్ట్ కండి. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకోండి. 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి, అంటే కారం కూడా ఉడకాలి. కారం ఉడకకుంటే కూడా అసలు కర్రీ దరిద్రంగా అవుతుంది. మూత పెట్టుకోండి. ఇప్పుడు టమాటా వేసేసుకోండి. 1 మినిట్ తర్వాత ఓపెన్ చేసి టమాటా వేసుకొని మంచిగా కలుపుకోండి. టమాటా కూడా ఉడుకుతుంది దీంట్లో. మొత్తం ఉడికిపోయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టుకుందాం, టమాటా కూడా ఉడకాలి. ఓపెన్ చేసి చూద్దాం. టమాటా కూడా ఉడికిపోయింది. చూడండి, కర్రీ చూస్తే ఇలానే బాగుంది కదా, కానీ దీంట్లో వాటర్ వేయాలి, ఎందుకంటే ఉడకాలి కదా. ఉడకంది తింటే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. ముక్కలు మునిగేదాకా పోసుకుందాం, వాటర్ వేసుకుందాం. చూడండి, ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. చూడండి, ఇక్కడ మటన్ ఉడకదు అంటారు కదా, ఉడుకుతుందో ఉడుకోదో అనేసి నేను అన్నం వండి కూడా పెట్టిన.
చూద్దాం మరి. కుక్కర్ మూత పెట్టలేను కదా, ఆ డౌట్ రావచ్చు. మొన్న కుక్కర్ పేలినప్పటి నుంచి మాకు కుక్కర్ పెట్టాలంటే భయం అవుతుంది, అందుకే పెడతలేము. చూడండి ఇక్కడ. చూద్దాం ఇప్పుడు. కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది చూడండి. ఇంకా మటన్ ఇది అస్సలు ఇట్లా రాదు కదా, మటన్ మంచిగా ఉడికిపోయింది చూడండి. కర్రీ అయితే సూపర్ ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మసాలా అయితే వేసేసుకుందాం. అలానే కొత్తిమీర వేసి తీసుకుందామండి. కొంచెం నత్తి వస్తుంది, ఏమనుకోకండి. ఫాస్ట్గా మాట్లాడేటప్పుడు ఎవరికైనా వస్తుంది నాకు తెలిసి, ఏమనుకోకండి. చూస్తున్నారు కదా, కొత్తిమీర వేసేసుకున్న. కొత్తిమీర ఫ్లేవర్ అయితే అసలు చెప్పకూడదండి, అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చాలా సూపర్ అయింది కర్రీ అయితే. చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగుంది కదా మటన్ కర్రీ. చూడండి చాలా బాగుందండి. ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా.